అమరావతిలో సీన్ రివర్స్ అయిందన్నారు మాజీ మంత్రి కారుమూరి. మరో 40,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తామనడంతో అక్కడి రైతులు ఎదురు తిరుగుతున్నారని చెప్పారు. భూములు ఇచ్చేది లేదని ఎమ్మెల్యేలు అధికారులను వెళ్లగొడుతున్నారని అన్నారు. ఇప్పుడు అమరావతిలో సీన్ రివర్స్ అయింది తెలుసా మీకు? అమరావతిలో ఇప్పుడు బాగా పాదయాత్ర చేసిన వాళ్ళకి అందరికీ కాలింది. ఇప్పుడు వీళ్ళ దగ్గర 35,000 40,000 ఎకరాలు తీసుకుని వీళ్ళకి ఒక గజం కూడా భూమి ఇవ్వకుండా ఈయన భూములు మాత్రం తాకట్టు పెట్టేస్తున్నాడు. మళ్ళీ ఇంకో 40,000 ఎకరాలు కావాలన్నాడు. గో బ్యాక్, బయటకు పొండని చెప్పి చిచ్చేని కాండ్రిచ్చి ఉమ్మోస్తారు నిన్న. అక్కడ ఏం చేస్తాడంటే తెలుసా? నారాయణరావు గారు అంటున్నారు, నారాయణ గారు ఈ ఆస్తిని, ఈ గజాలని బ్యాంకులో తాకట్టు పెట్టేస్తాం మేము, తాకట్టు పెట్టి పెరిగిన తర్వాత అమ్మేసేసి అప్పు కట్టేస్తారంట. ఎవడాస్తది? మీ ఆస్తా? అమరావతి విషయంలో 50 ఏళ్ల ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు మంత్రి నారాయణ. అదనపు ల్యాండ్ పూలింగ్ 7 గ్రామాలు అంగీకరించాయని, ఆ గ్రామాల్లో 20,494 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ లో తీసుకునేందుకు సిఆర్డీఏ అనుమతి ఇచ్చిందని తెలిపారు. గతంలో తీసుకున్న 34,000 ఎకరాల భూమి విలువ పెరగాలంటే ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలన్నారు. కొత్త పరిశ్రమలు రావాలంటే ఎయిర్పోర్ట్ ఉండాలన్నారు. అందుకోసమే 2,400 ఎకరాల్లో స్మార్ట్ సిటీ, 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ, 5,000 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అవసరమన్నారు మంత్రి నారాయణ. 100 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 20 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఆలోచిస్తారు. ఆ ఉద్దేశంతో వీటికి ప్రొక్యూర్ చేయమంటే ల్యాండ్ పూలింగ్కి ఏదైతే గ్రామ కమిటీలు జరిపి మీటింగ్ జరిపారో వాటిలో ఒక 7 గ్రామాలు ల్యాండ్ పూలింగ్ మమ్మల్ని ఈరోజు అథారిటీ సిఆర్డీఏకి యాక్చువల్గా యాక్సెప్టెన్స్ ఇచ్చింది. అది సుమారుగా 20,494. అంటే అన్నీ ఒకేసారి కాకుండా 1 by 1 చేస్తామని యాక్చువల్గా అధికారులు చెప్పారు. మ్యాన్ పవర్ సరిపోదని దాని మీద యాక్చువల్గా అమరావతి మండలం ఆ ఏరియా అయితే అక్కడ యాక్చువల్గా 4 విలేజెస్, తుళ్లూరులో అయితే 3 విలేజెస్, మొత్తం 20,494కి యాక్సెప్టెన్స్ జరిగింది.